బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు ఇంకా. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు ఉండే ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్లు. వీళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది అదే గట్లుంటది. వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలియదు. ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే ఇట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? బీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకుని చేతులు అది టీఆర్ఎస్కి వెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతు దిద్దిచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్? ఫ్రమ్ బాండ్ టు బోర్డ్ ఇది ఒక ప్రస్థానం. ఇది బీఆర్ఎస్ క్రెడిట్ బాండ్ రియలైజేషన్ అయింది. బాండ్ రియలైజేషన్ ఇప్పుడు బీడీ పరిశ్రమ బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే బ్రదర్. పరిశ్రమ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమ లెక్క ఉన్నది. అయితే ఈ పసుపు బోర్డు రావడం వల్ల ఆల్టర్నేటివ్ ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు ఈ పసుపు అంటే ఉపాధి, వాళ్ళకు ప్రయోజనం ఏంటి? ఉపాధి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు. ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి, అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది. ఏ ధైర్యంతో చిరునప్పుడు బాండ్ అనిపించిందా ఆ రోజు సక్సెస్ చేస్తామని? పూర్తి నమ్మకం ఉండే, నాకు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ, వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, స్వంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకనే వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైతా ఉంది దేశం మొత్తం. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు? పసుపు బోర్డు కాదు, స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది.
మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిర్రా? తీసుకురాలే. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక 5-6 ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే, ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలిస్తే, అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే, మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్ గా ఒక ప్లేస్ ఇచ్చి, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డుని మనం పెట్టడం జరిగింది. అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఇంకో మాట ఏమన్నాడు ఆయన, స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది. ఆనాడు అంబాసిడర్ కారు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కారు ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. హుందాగా మాట్లాడాలి. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిరు, సంతోషం, వెల్కమ్ చేస్తున్నాం. చాలా సంవత్సరాల డిమాండ్, మంచిది, ఇబ్బంది లేదు. కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు. దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి. ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి, ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి. మూడవది, మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము 2015లో మాట్లాడి, మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి, పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఇవ్వండి అంటే, ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది, మేము డబ్బులు ఇవ్వము, మీరే డబ్బులు పెట్టుకోండి, మీరే ల్యాండ్ ఇవ్వండి, మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం, ప్లాన్ చేసిస్తామని చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు 42 ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే, అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి, మీరు అక్కడికి పసుపు ఆధారిత, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి. దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేనేదో రైలు తెచ్చినా, నేను రైలు తెంగానే ధర డబుల్ అయింది, త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పసుపు ధర ప్రతి 3వ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లెక్క పసుపు ధర పెరుగుతుంది. దాంట్లో ఎవరు చేసేది ఏం లేదు. కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పసుపు బోర్డు సంబంధించి 2022 అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ, ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో వారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యని నవంబర్ 24 పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ February 24.
తర్వాత లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏదైనా మొత్తానికి వల్ల ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది, దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజెస్ కనీసం క్వింటల్కి ఒక 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కెరే కానీ మధ్యలో మరి నిలిచిపోయినాయి. వాళ్ళ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏదైతే ఈ రెండింటిని కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే. వాళ్ళ పసుపు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడడంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటిని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నది. దిస్ గవర్నమెంట్ హాజ్ కమిటెడ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్. ఈ రెండు వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి. ఇలా వరితో పాటుగా కేవలం ఒక వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి ఏ విధంగా కావాలని కోరుకుంటామో ఆ పంటల మార్పిడిలో భాగంగా ఏదైతుందో ఇవాళ పసుపుతో పాటు మొక్కజొన్న మనం సాగు చేసే అవకాశం లభిస్తుంది అంతర్ పంటగా. దాంతో పాటుగా ఇవాళ చక్కెర షుగర్ కేన్ గ్రోయింగ్ అది ఆరంభమైతే చక్కెర ఫ్యాక్టరీ ఆరంభమైతే రైతాంగానికి అది పెద్ద ఆసరాగా ఉంటుంది. తప్పకుండా ఈ రెండు అంశాలు కూడా అటు కేంద్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ సమన్వయంతో రైతాంగానికి తోడు నిలవాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా ఈ పసుపు బోర్డు సంబంధించి రైతాంగం ఏదైతుందో దాదాపు 2 దశాబ్దాల నుండి అని చెప్పంటున్నారు. దాదాపు 2 దశాబ్దాల నుండి వారు ఉద్యమించడం, వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడిన పట్టినట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో, నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటున్నాను.